Hello everyone. In this session, we are going to discuss about different types of banking activities. Okay, types of banking activities like retail banking, wholesale banking, para banking, Islamic banking, offshore banking, narrow banking, green banking, like this. On the basis of the kind of activity of the bank, so we are dividing into different types of banking activities అనమాట. ఓకే, సో మనం ఏంటంటే ఈ క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ని డిస్కస్ చేయబోతున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ మనతో డైరెక్ట్గా, ఒక బ్యాంక్ కస్టమర్తో డైరెక్ట్గా డీల్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే మనం సింపుల్గా రిటైల్ బ్యాంకింగ్ అంటాం, లేకపోతే పర్సనల్ బ్యాంకింగ్ అంటాం. పర్సనల్ బ్యాంకింగ్ అంటే ఏంటి? అదొక బ్యాంకింగ్ యాక్టివిటీ అనమాట. Directly bank is relating with the customer and is giving services what are the customer is required. మనం ఒక బ్యాంక్తో ఒక సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో మనం అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే రిటైల్ బ్యాంకింగ్ అంటాం. అదే ఒక బ్యాంక్ కనుక ఒక కంపెనీకి, ఒక కార్పొరేట్ కంపెనీకి కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కంపెనీ వర్కర్స్కి అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాయి బల్క్లో, దాన్ని హోల్సేల్ బ్యాంకింగ్ అంటాం. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో ఆ బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి పేరా బ్యాంకింగ్. పేరా బ్యాంకింగ్. పేరా బ్యాంకింగ్ అంటే ఏంటి? పేరా బ్యాంకింగ్ అంటే ఏంటంటే, పేరా బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఆర్ ద యాక్టివిటీస్ carried out by bank which are apart from its day-to-day banking activities. ఈ పేరా బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేవి బ్యాంక్ చేసే కొన్ని యాక్టివిటీస్ అన్నమాట. నార్మల్గా వాళ్ళు డే టు డే చేసే బిజినెస్ యాక్టివిటీస్ కాకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తూ ఉంటే వాటిని మనం పేరా బ్యాంకింగ్ యాక్టివిటీస్ అని అంటున్నాం. అంటే జనరల్గా ఒక బ్యాంకు నార్మల్ డే టు డే బిజినెస్ యాక్టివిటీ ఏంటి? టేకింగ్ డిపాజిట్, శాంక్షనింగ్ లోన్స్ అనమాట. ఒక బ్యాంక్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ విల్ టేక్ డిపాజిట్స్ అండ్ ఇట్ విల్ శాంక్షన్ ఫండ్స్ టు నీడీ పీపుల్. అది మెయిన్ ఫంక్షన్ అనమాట. సో ఆ ఫంక్షన్ కాకుండా ఇంకా నార్మల్ డే టు డే బ్యాంకింగ్ యాక్టివిటీ కాకుండా ఇంకా ఏమైనా అదర్ ఫంక్షన్స్ని, అంటే ఇంకా ఏమైనా అదర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ని చేస్తే ఒక బ్యాంకు దాన్ని పేరా బ్యాంకింగ్ అని అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్సూరెన్స్ బిజినెస్ కానీ, ఇన్సూరెన్స్ బిజినెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ ఆఫర్ చేస్తుంది. అలానే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఒక కంపెనీకి ఒక బ్యాంకు ఒక గైడ్లా పనిచేస్తుంది అనమాట. సో ఎలా ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేయాలి, ఎలా షేర్లు అనేవి సెల్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఒక ఇండివిజువల్ పర్సన్కి తన దగ్గర ఉన్న అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో ఇలాంటి వర్క్ని మనం ఏమంటామంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాం అనమాట. సో ఇన్సూరెన్స్ బిజినెస్, పోర్ట్ఫోలియో, యాక్చువల్గా ఒక బ్యాంక్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సో ఓన్లీ టు యాక్సెప్ట్ ద డిపాజిట్ అండ్ టు శాంక్షన్ ద లోన్స్. అది కాకుండా ఇది ఏం చేస్తుందంటే ఇన్సూరెన్స్ బిజినెస్, పోర్ట్ఫోలియో బిజినెస్, సో అలానే పెన్షన్ ఫండ్ మేనేజర్, ఓకే, పెన్షన్ ఫండ్ మేనేజర్. సో ఇలా ఒక బ్యాంకు నార్మల్ డే టు డే బిజినెస్ కాకుండా ఇలాంటి కొన్ని అదర్ బిజినెస్ చేస్తుంది. సో ఇలాంటి బ్యాంకింగ్ యాక్టివిటీని ఏమంటామంటే పేరా బ్యాంకింగ్ యాక్టివిటీ అని అంటామన్నమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది పేరా బ్యాంకింగ్ యాక్టివిటీస్. పేరా బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఆర్ ద యాక్టివిటీస్ carried out by banks which are apart from its normal day-to-day activities. So next one వచ్చేసి narrow banking activities అన్నమాట. సెకండ్ వన్ narrow banking. సో ఈ narrow banking అంటే ఏంటి? సో narrow banking అంటే this is a type of banking in which banks invest money mostly in government bonds and securities.
It is a type of banking in which banks mostly deposit their funds in government bonds and securities anamata. Or else it is a type of banking activity banks used to deposit their funds in the risk free area. అంటే ఏంటంటే ఈ నారో బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక బ్యాంకు వాళ్ళు ఇచ్చే లోన్స్ని రిస్క్ ఫ్రీ వాళ్ళకి ఇస్తున్నారో దాన్నే నారో బ్యాంకింగ్ అని అంటాం అనమాట. సో ఎప్పుడైనా ఒక బ్యాంకు గవర్నమెంట్కి లోన్ ఇస్తుంది అంటే గవర్నమెంట్ అనేది 0% రిస్క్ అనమాట. గవర్నమెంట్కి లోన్ ఇస్తుంది కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ అనేది రిటర్న్ చేస్తుంది. అందుకనే అలాంటి టైప్ ఆఫ్ బ్యాంకింగ్ యాక్టివిటీని నారో బ్యాంకింగ్ యాక్టివిటీ అని అంటాం అనమాట. అసలుకి నారో బ్యాంకింగ్ యాక్టివిటీ అంటే ఏంటి, ఎందుకు బ్యాంక్స్ అనేవి నారో బ్యాంకింగ్ చేయాలనుకుంటున్నాయంటే బ్యాంక్స్ ఇంటెన్షనల్గా చేయాలని అనుకోవట్లేదు. సో ఒక బ్యాంక్ కనుక ఒక బ్యాంకుకి ఎక్కువ డిఫాల్ట్ లోన్స్ అనేవి ఉన్నాయి అంటే ఒక బ్యాంక్ అనేది ఎక్కువ లోన్స్ శాంక్షన్ చేసింది, ఆ లోన్స్ అన్నిటి నుంచి కూడా బ్యాంక్కి ఎలాంటి రిటర్న్స్ రావటం లేదు. వాటిని మనం ఏమంటామంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటాం. ఒక బ్యాంకు ఎక్కువ డేంజర్లో ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు శాంక్షన్ చేసిన లోన్స్ అన్నిటినీ వాళ్ళు రికవరీ చేసే పొజిషన్లో లేరు. అలాంటి టైంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఆ బ్యాంక్ మీద ఒక రిస్ట్రిక్షన్ ప్లేస్ చేస్తుంది. ఆ రిస్ట్రిక్షన్ ఏంటంటే నారో బ్యాంకింగ్ ఆపరేషన్స్. నారో బ్యాంకింగ్ ఆపరేషన్స్ కెన్ బి ఇన్సిస్ట్ బై ఆర్బీఐ ఆన్ ద బ్యాంక్స్ వాట్ ఆర్ ద బ్యాంక్స్ విచ్ ఆర్ మోర్ ప్రోన్ టు రిస్క్. ఏవైతే బ్యాంక్స్ ఎక్కువ రిస్క్లో ఉన్నాయో ఆ బ్యాంక్స్ మీద ఆర్బీఐ నారో బ్యాంకింగ్ ఆపరేషన్స్ని ఇంపోజ్ చేస్తుంది. ఓకే, నారో బ్యాంకింగ్ ఆపరేషన్స్ అంటాం. నారో బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఇది ఎవరు ఇంపోజ్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇంపోజ్ చేస్తుందన్నమాట. నారో బ్యాంకింగ్ ఆపరేషన్స్ అనేవి ఎప్పుడైతే బ్యాంక్స్ ఎక్కువ రిస్క్లో ఉంటాయో అప్పుడు ఆర్బీఐ ఐడెంటిఫై చేసి ఆ బ్యాంక్స్ని కొన్ని ఏరియాల్లో బిజినెస్ చేయడానికి అలౌ చేయదన్నమాట. సో నారో బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఎప్పుడైతే ఆర్బీఐ ఇంపోజ్ చేస్తుందో what are the banks, these banks are allowed only to place their funds in the risk free area. కొన్ని రిస్క్ ఫ్రీ ఎక్కడైతే ఎలాంటి బిజినెస్లో అయితే బ్యాంక్స్ ఎక్కువ రిస్క్ ఉండదో అలాంటి బిజినెస్లో వాళ్ళ ఫండ్స్ని ప్లేస్ చేయడానికి మాత్రమే ఆర్బీఐ ఎక్కువ రిస్క్ ఫేస్ చేస్తున్న బ్యాంక్స్ని అలౌ చేస్తుంది. దాన్నే మనం నారో బ్యాంకింగ్ అంటాం. నారో బ్యాంకింగ్ అంటే ఎప్పుడైతే ఒక బ్యాంకు వాళ్ళ యొక్క ఫండ్స్ని రిస్క్ ఫ్రీ ఏరియాలో ప్లేస్ చేస్తారో దాన్నే మనం నారో బ్యాంకింగ్ అని అంటాం. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ వచ్చేసి గవర్నమెంట్కి లోన్స్ ఇస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. దీన్ని ఏమంటామంటే మనం నారో బ్యాంకింగ్ అని అంటాం అనమాట. సో వెనెవర్ ఏ బ్యాంకు ఎప్పుడైతే ఒక బ్యాంకు రిస్క్ ఫ్రీ ఏరియాలో వాళ్ళ ఫండ్స్ని కనుక ప్లేస్ చేస్తే దాన్ని నారో బ్యాంకింగ్ అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేటగిరీ అనమాట, థర్డ్ టైప్ ఆఫ్ బ్యాంకింగ్. థర్డ్ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ ఏంటంటే ఆఫ్ షోర్ బ్యాంకింగ్. ఆఫ్షోర్ బ్యాంకింగ్. ఆఫ్షోర్ బ్యాంకింగ్. సో ఈ ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే ఏంటి? వాట్ అబౌట్ ఆఫ్షోర్ బ్యాంకింగ్? ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే ఇట్ ఈజ్ ఎ బ్యాంకింగ్ సర్వీస్ విచ్ ఈజ్ లొకేటెడ్ outside the country of residence of the depositor. It is a banking service which is located outside the country of residence of the depositor, and the main interest of offshore banking is the depositor falls out of the jurisdiction of the country where he is living. అంటే ఏంటంటే ఈ ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక కంట్రీ ఒక పర్సన్ ఏ కంట్రీలో అయితే ఉంటున్నాడో ఆ కంట్రీలో కాకుండా తను వేరే కంట్రీలో అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ కంట్రీలో ఆ ఫారిన్ కంట్రీలో తను మనీ అనేది మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. దాన్నే మనం ఆఫ్ షోర్ బ్యాంకింగ్ అంటున్నాం. ఓకే, ఎప్పుడైతే ఒక ఇండియన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ ఒక ఫారిన్ కంట్రీలో ఒక బ్యాంక్తో ఒక సిటీ బ్యాంక్ అనుకుందాం, ఓకే, యుఎస్ఏలో ఉందనుకుందాం. ఒక ఇండియన్ వచ్చేసి ఒక ఫారిన్ కంట్రీలో ఒక బ్యాంక్తో అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్లో తను మనీ అనేది ఉంచుతున్నాడు అనమాట. దీన్నే ఆఫ్ షోర్ బ్యాంకింగ్ యాక్టివిటీ అంటాం. లేకపోతే ఇక్కడ మనం స్విస్ బ్యాంక్ కూడా రాసుకోవచ్చు, విచ్ ఈజ్ వెరీ ఫేమస్ అనమాట.
సో ఇండియాలో ఉండే చాలామంది స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ స్విస్ బ్యాంక్లో ఎవరికి తెలియకుండా అమౌంట్ అనేది ఉంచుతారనమాట. దాన్ని ఆఫ్ షోర్ బ్యాంకింగ్ యాక్టివిటీ అంటారు. సో విచ్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ది రెసిడెంట్ కంట్రీ. అంటే ఏంటంటే ఇండియాలో ఒక పర్సన్ ఫారిన్ కంట్రీలో అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ అమౌంట్ ఉంచుతుంటే ఆ అమౌంట్ అనేది మన ఇండియన్ జ్యూరిడిక్షన్లోకి రాదనమాట. అంటే మన ఇండియన్ లీగల్ లాలోకి రాదనమాట. అంటే ఆ అమౌంట్ని అది కనుక బ్లాక్ మనీయో లేకపోతే అది కనుక బ్లాక్ మనీ అనమాట. బ్లాక్ మనీని అలా ఉంచుతుంటే అది మన ఇండియన్ జ్యూరిడిక్షన్లోకి మన ఇండియన్ లీగల్ లాలోకి రాదు కాబట్టి మనం ఏమి చేయలేమన్నమాట. సో ఎందుకు ఇలా ఆఫ్ షోర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేవి పీపుల్స్ చేస్తూ ఉంటారంటే సింప్లీ టు అవాయిడ్ ద టాక్సేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆఫ్ షోర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేవి ఎందుకు చేస్తూ ఉంటారంటే ఇట్ ఈజ్ ఆఫ్టెన్ టు యూజ్డ్ టు అవాయిడ్ ట్యాక్సెస్. సో ఇండియాలో కొంత అమౌంట్ బ్లాక్ మనీ ఉంది, ఆ అమౌంట్ని వేరే కంట్రీలో ఒక ఫారిన్ బ్యాంక్తో అకౌంట్ ఓపెన్ చేసి మనం ఉంచుతున్నాం, మెయింటైన్ చేస్తున్నాం, అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఆ అమౌంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ వేయలేదు. సో ట్యాక్సెస్ని అవాయిడ్ చేయడానికి ఇలా ఆఫ్ షోర్ బ్యాంకింగ్ అనేవి పీపుల్స్ చేస్తూ ఉంటారు. అదొక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే టు అవాయిడ్ ద ఫ్లక్చువేషన్ రిస్క్ అనమాట. అంటే ఏంటంటే ఒక ఇండియాలో మనం ఒక బ్యాంక్లో అమౌంట్ ఉంచుతున్నాము, అది మన రూపీ వాల్యూ బట్టి అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అదే ఆఫ్ షోర్ బ్యాంకింగ్ అంటే ఒక ఫారిన్ కంట్రీలో అవుట్ ఆఫ్ ఇండియా మనం అమౌంట్ అనేది ఉంచుతున్నాం ఒక ఫారిన్ కంట్రీలో. సో ఎప్పుడు ఫారిన్ కరెన్సీస్ అనేవి ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి సో కొంచెం కరెన్సీ రిస్క్ అనేది అవాయిడ్ చేయడానికి అనమాట. సో ఈ టూ పర్పస్ కోసం కొంతమంది ఆఫ్ షోర్ బ్యాంకింగ్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే, దట్ ఈజ్ అబౌట్ ది ఆఫ్ షోర్ బ్యాంకింగ్. సో థర్డ్ వన్ వచ్చేసి ఓకే, ద ఫోర్త్ వన్ ఈజ్ గ్రీన్ బ్యాంకింగ్. సో గ్రీన్ బ్యాంకింగ్ అంటే ఏంటి? వాట్ అబౌట్ గ్రీన్ బ్యాంకింగ్? సో గ్రీన్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే గ్రీన్ బ్యాంకింగ్ ప్రమోట్స్ డెవలప్మెంట్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ. గ్రీన్ బ్యాంకింగ్ ప్రమోట్స్ డెవలప్మెంట్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ అండ్ ఇట్ స్ట్రెస్సెస్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ and aims at reducing the carbon footprints from the banking system. The green banking stresses on environment friendly practices and it reduce the carbon footprints from the banking activities. అంటే ఏంటంటే రీసెంట్లీ the concept of environment damage అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. సో మనము కార్బన్ డైఆక్సైడ్ని ఫ్యాక్టరీస్ నుంచి లేకపోతే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి పెట్రోల్ కానీ డీజిల్ కానీ సో కార్బన్ ఫుట్ ప్రింట్స్ అనేవి మన ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా అవుతూ ఉన్నాయి. సో కార్బన్ ఎగ్జిస్టెడ్ లెవెల్స్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ ఎన్విరాన్మెంట్లో అది ఉండాల్సిన లెవెల్స్ కన్నా ఎక్కువ అవటం వలన దానివల్ల ఏమవుతుందంటే మన అర్త్ సరౌండింగ్లో జనరేట్ అయిన రేడియేషన్ అనేది ఎస్కేప్ అవ్వలేకపోతుంది అవుటర్ స్పేస్కి. అది కాకుండా కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జిస్టెన్స్ మన ఎన్విరాన్మెంట్లో ఎక్కువ అవటం వల్ల మన టెంపరేచర్ అనేది కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సీ లెవెల్ టెంపరేచర్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే సో పోలార్ ఐస్ మెల్ట్ అయిపోయి ఆ పోలార్ ఐస్ మెల్ట్ అవ్వటం వలన ఓషియన్ వాటర్ ఎక్కువ అవటం వలన సో అంటే వాటర్ లెవెల్ ఓషియన్స్లో పెరగటం వలన ఆ ఓషియన్స్లో ఉండే కొన్ని ఐలాండ్స్ అనేవి సింక్ అయిపోతున్నాయి అన్నమాట, మునిగిపోతున్నాయి. సో మన పసిఫిక్ ఓషన్లో ఈ వాటర్ లెవెల్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా అక్కడ ఉండే కొన్ని ఐలాండ్స్ అనేవి మునిగిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఎన్విరాన్మెంట్లో చేంజ్ రావటం వలన సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువైపోయి టెంపరేచర్ అనేవి ఉండాల్సిన లెవెల్స్ కన్నా ఎక్కువైపోయి పోలార్ ఆర్క్టిక్ అండ్ అంటార్క్టిక్ రీజియన్స్లో ఉన్న ఐస్ అనేది మెల్ట్ అయ్యి ఇలా జరుగుతుంది. సో ఇలా ఏవైతే ఎందుకు ఇలా జరుగుతుంది కొన్ని ప్రాజెక్ట్స్ అన్నమాట. ఎన్విరాన్మెంట్కి డిస్ట్రక్షన్ చేసే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాజెక్ట్స్కి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వకుండా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాజెక్ట్స్కి లోన్స్ ఇవ్వటాన్నే మనం గ్రీన్ బ్యాంకింగ్ అని అంటున్నాం. అంటే ఏంటంటే ఒక బ్యాంకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోలార్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి లోన్స్ ఇస్తుంది అనుకున్నాం. దాన్ని మనం ఏమంటామంటే గ్రీన్ బ్యాంకింగ్ అని అంటాం అనమాట. ఎందుకంటే సోలార్ ఎనర్జీ అనేది దానివల్ల ఎన్విరాన్మెంట్ అంత డిస్ట్రక్షన్ ఏమీ అవ్వదు యాజ్ కంపేర్డ్ విత్ ది హైడల్ పవర్ ప్లాంట్ కానీ లేకపోతే టైడల్ పవర్ ప్లాంట్ లేకపోతే
థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. ఒక థర్మల్ పవర్ ప్లాంట్ అనేది మనం ఫాజీ ఫ్యూయల్ కోల్ ఇచ్చేసి మనం థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి పవర్ అనేది జనరేట్ చేస్తూ ఉంటాం. సో అలాంటి దానివల్ల మన ఎన్విరాన్మెంట్ అనేది ఎంతో కొంత మనం లాస్ అవుతుంది, అంటే డిస్ట్రక్షన్ అవుతుంది అనమాట. అదే సోలార్ పవర్ నుంచి మన పవర్ కనుక జనరేట్ చేస్తే దాన్ని మనం గ్రీన్ బ్యాంకింగ్ అంటాం. సో అలాంటి ప్రాజెక్ట్స్కి ఏ ప్రాజెక్ట్స్ అయితే ఎన్విరాన్మెంటలీ ప్రాజెక్ట్స్ అయి ఉంటాయో వాటికి ఫైనాన్స్ చేయటాన్ని బ్యాంక్స్ గ్రీన్ బ్యాంకింగ్ అని అంటున్నాయి అన్నమాట. దట్ ఈస్ ద ఫోర్త్ టైప్ ఆఫ్ ది బ్యాంకింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ రిటైల్ బ్యాంకింగ్ అన్నమాట. రిటైల్ బ్యాంకింగ్. రిటైల్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ విచ్ direct dealing with the retail customers is done. It is a type of banking in which direct dealing with the retail customers is done is called retail banking. This type of banking is also popularly known as consumer banking or personal banking. So retail banking అంటే ఏంటంటే ఒక బ్యాంకు డైరెక్ట్గా కస్టమర్తో డీల్ చేస్తుంది అనమాట. సో దీన్ని పాపులర్గా మనకు తెలిసిన టెర్మినాలజీలో ఏమంటామంటే పర్సనల్ బ్యాంకింగ్ అని అంటాము, లేకపోతే కన్జ్యూమర్ బ్యాంకింగ్ అని అంటాము. జనరల్గా మనం ఒక సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక బ్యాంక్తో డైరెక్ట్గా బ్యాంక్తో మనం డీల్ చేస్తూ ఉన్నాం, దాన్ని ఏమంటాం మనం పర్సనల్ బ్యాంకింగ్ అంటున్నాం. మన పర్సనల్ యాక్టివిటీ కోసం బ్యాంకింగ్ సర్వీస్ అనేవి యూజ్ చేస్తున్నాం, దాన్ని పర్సనల్ బ్యాంకింగ్ అంటాం, లేకపోతే రిటైల్ బ్యాంకింగ్ అని అంటాం అనమాట. ఒక బ్యాంక్ డైరెక్టర్గా కన్జ్యూమర్తో, అంటే ఒక బ్యాంక్ డైరెక్ట్గా కస్టమర్తో డీల్ చేస్తూ ఉంటే దాన్ని మనం రిటైల్ బ్యాంకింగ్ అని అంటున్నాం అనమాట. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ హోల్సేల్ బ్యాంకింగ్ అనమాట. సిక్స్త్ వన్ హోల్సేల్ బ్యాంకింగ్. ఓకే, హోల్సేల్ బ్యాంకింగ్. ఇక్కడ హోల్సేల్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ద హోల్సేల్ బ్యాంకింగ్ కెన్ బి రిఫర్డ్ టు banking services the wholesale banking can be referred to the services provided by the banks to organizations like mortgage brokers or corporate clients, medium scale companies, and also institutional customers such as pension funds and government agencies, and services offered to other banks or financial institutions. హోల్సేల్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక బ్యాంకు ఒక కార్పొరేట్ కంపెనీకి కానీ గవర్నమెంట్కి కానీ మోర్టగేజ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒక బ్యాంకు వాళ్ళ బ్యాంకింగ్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తుంటే దాన్నే మనం హోల్సేల్ బ్యాంకింగ్ అని అంటున్నామంటే. సో ఎలాంటి బ్యాంక్స్ హోల్సేల్ బ్యాంకింగ్ ఇండియాలో ఆఫర్ చేస్తున్నాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి, ఐఎన్జీ వైశ్య ఎక్సెట్రా. సో ఈ బ్యాంక్స్ అనేవి హోల్సేల్ బ్యాంక్స్ని ఎక్కువగా ఆఫర్ చేస్తున్నాయి అనమాట. సో హోల్సేల్ బ్యాంకింగ్ అంటే ఒక బ్యాంకు ఎప్పుడైతే కొన్ని ఆర్గనైజేషన్స్కి, కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి, లేకపోతే గవర్నమెంట్కి, లేకపోతే కొంతమంది పెన్షన్ ఫండ్ మేనేజర్స్కి, లేకపోతే అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక బ్యాంకు సర్వీసెస్ని ఆఫర్ చేస్తుందో దాన్ని హోల్సేల్ బ్యాంకింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకు డైరెక్ట్గా ఒక కార్పొరేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి అకౌంట్స్ ఓపెన్ చేస్తానని చెప్తుంది. సో అలానే ఆ కంపెనీకి అవసరమైన ఒక మోర్టగేజ్ని ఫండ్ మేనేజర్ని కానీ, లేకపోతే ఆ కంపెనీకి కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనీ లెండ్ చేస్తుంటాయి. సో ఇలాంటి సర్వీసెస్ని ఒక బ్యాంకు ఒక కార్పొరేట్ కంపెనీకి ఆఫర్ చేస్తూ ఉంటుంది, దాన్ని మనం హోల్సేల్ బ్యాంకింగ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ బ్యాంకింగ్. యూనివర్సల్ బ్యాంకింగ్. సో యూనివర్సల్ బ్యాంకింగ్ అంటే ఏంటి? ఓకే, సో యూనివర్సల్ బ్యాంక్ అంటే ఒక బ్యాంక్ని లేకపోతే ఇండియా అంతనో లేకపోతే అన్ని కంట్రీస్లో ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని యూనివర్సల్ బ్యాంకింగ్ అని అనమన్నమాట. సో యూనివర్సల్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే విచ్ మీన్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంక్స్ ఆర్ అలౌడ్ టు అండర్టేక్ ఆల్ కైండ్ ఆఫ్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో అదర్ ఫైనాన్షియల్ రిలేటెడ్ బిజినెస్ యాక్టివిటీస్ అపార్ట్ ఫ్రమ్ దేర్ డే టు డే నార్మల్ బిజినెస్. అంటే యూనివర్సల్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్యాంక్స్ కానీ వాళ్ళ డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ కాకుండా ఇంకా
అదర్ కైండ్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో అంటే మనం యూనివర్సల్ బ్యాంకింగ్ అని అంటున్నాం. యాక్చువల్గా ఒక బ్యాంక్స్ అనేవి ఇనీషియల్గా బ్యాంక్స్ అనేవి మనీ తీసుకోవడానికి లెండ్ చేయడానికి అలౌ చేసింది. కానీ ఇప్పుడు బ్యాంక్స్ అనేవి వాళ్ళ సేవింగ్ అండ్ కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఈ బిజినెస్సే కాకుండా ఒక బ్యాంక్ అనేది క్రెడిట్ కార్డ్ బిజినెస్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. క్రెడిట్ కార్డ్ బిజినెస్లో పార్టిసిపేట్ చేస్తుంది, లేకపోతే ఒక కార్పొరేట్ కంపెనీలో షేర్ వాళ్ళ ఒక కంపెనీ యొక్క షేర్స్ అమ్మటానికి అది చేస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా అది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఒక బ్యాంక్ కనుక వాళ్ళ నార్మల్ బ్యాంకింగ్ యాక్టివిటీ కాకుండా ఇంకా అదర్ కైండ్ ఆఫ్ బిజినెస్ చేయటాన్నే మనం ఏమంటామంటే యూనివర్సల్ బ్యాంకింగ్ అని అంటాం. సో ఏ బ్యాంక్ ఈజ్ అలౌడ్ టు డూ అదర్ కైండ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ అపార్ట్ ఫ్రమ్ దేర్ నార్మల్ బ్యాంకింగ్ యాక్టివిటీ, దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ బ్యాంకింగ్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ బిజినెస్ కానీ, ఓకే, క్రెడిట్ కార్డ్ బిజినెస్ ఒక బ్యాంక్ అనేది క్రెడిట్ కార్డ్ బిజినెస్లో కూడా ఇన్వాల్వ్ అయింది. ఇనీషియల్గా క్రెడిట్ కార్డ్ బిజినెస్ అనేవి కొంతమంది కొన్ని కార్పొరేట్స్ అనేవి అలౌ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇనీషియల్గా ఈ క్రెడిట్ కార్డ్ బిజినెస్ అనేది కొంతమంది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కొంతమంది కార్పొరేట్స్ ఈ క్రెడిట్ కార్డ్ బిజినెస్ అనేవి స్టార్ట్ చేశాయి. ఆ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే మనకి సేవింగ్ అకౌంట్ ఉండాల్సిన అవసరమే ఏమీ ఉండదన్నమాట. ఓకే, సో అందుకని చెప్పేసి కొంతమంది నాన్ బ్యాంకింగ్ పీపుల్ అనమాట, వాళ్ళేం బ్యాంక్స్ కాదు, వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. కానీ లేటర్ ఏమైందంటే బ్యాంక్స్ కూడా ఈ క్రెడిట్ కార్డ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యాయి. ఇప్పుడు ఎక్కువ బ్యాంక్సే ఈ క్రెడిట్ కార్డ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో వాళ్ళ నార్మల్ బ్యాంకింగ్ కాకుండా క్రెడిట్ కార్డ్ బిజినెస్ అని, లేకపోతే ఒక మర్చెంట్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేవి ఈ బ్యాంక్స్ అనేవి చేస్తూ ఉన్నాయి. వాటిని మనం యూనివర్సల్ బ్యాంకింగ్ అని అంటామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇస్లామిక్ బ్యాంకింగ్. ఇస్లామిక్ బ్యాంకింగ్. సో ఇస్లామిక్ బ్యాంకింగ్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ బ్యాంకింగ్ అనమాట. సో ఇస్లామిక్ బ్యాంకింగ్ ఆర్ నాన్ ఇంట్రెస్ట్ బ్యాంకింగ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్ షరియా లా అండ్ గైడెడ్ బై ఇస్లామిక్ ఎకనామిక్స్. సో ఇస్లామిక్ బ్యాంకింగ్ ఆర్ ఎల్స్ నాన్ ఇంట్రెస్ట్ బ్యాంకింగ్ అని అంటాం. నాన్ ఇంట్రెస్ట్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే, సో ఇస్లామిక్ బ్యాంకింగ్ అంటే హియర్ అకార్డింగ్ టు ఇస్లామిక్ లా ఆర్ ఎల్స్ షరియా లా, టేకింగ్ interest on a loan or else giving interest on a deposited amount is prohibited. So interest or else here in Islamic riba మనం రిబా అంటాం. సో రిబా అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ అనమాట. అకార్డింగ్ టు షరియాలా దే ప్రొహిబిటెడ్ టేకింగ్ అండ్ గివింగ్ ఇంట్రెస్ట్ ఇన్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనమాట. అంటే మనం ఎప్పుడైనా ఒక బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాం అనుకోండి, ఒక బ్యాంకు లోన్ ఇచ్చింది, దాని మీద మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. అకార్డింగ్ టు షరియాలా ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ తీసుకోవడాన్ని వాళ్ళు ప్రొహిబిట్ చేశారు. అంటే వాళ్ళు ఎలాంటి లోన్స్ ఇచ్చినా కానీ ఇంట్రెస్ట్ అనేది తీసుకోరనమాట. దాన్నే మనం ఇస్లామిక్ బ్యాంకింగ్ అంటాం. అలా అయితే మరి ఈ బ్యాంక్స్ ఎందుకు వర్క్ చేస్తున్నాయి? సో వాళ్ళు లోన్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. మనము ఈ బ్యాంక్స్లో ఏవైతే బ్యాంక్స్ ఇస్లామిక్ ఎకనామిక్స్ ప్రకారం రన్ అవుతున్నాయో ఆ బ్యాంక్స్లో మనం మనీ డిపాజిట్ చేస్తే కనుక వాళ్ళు కూడా మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఇవ్వరనమాట. సో అకార్డింగ్ టు ది షరియాలా టేకింగ్ అండ్ గివింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రొహిబిటెడ్, అది అఫెన్స్ అనమాట. సో మరి ఈ బ్యాంక్స్ అనేవి ఎందుకు రన్ అవుతుంది అంటే ఆన్ ది ప్రాఫిట్ అండ్ లాస్ బేసిస్ అనమాట. సో దీస్ బ్యాంక్స్ ఆర్ రన్నింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. అంటే ఏంటంటే ఒక బ్యాంక్ ఉంది, ఒక బ్యాంక్ అనేది ఇస్లామిక్ బ్యాంకింగ్గా పనిచేస్తుంది అనుకుందాం. ఓకే, సో ఈ బ్యాంక్ అనేది ఇస్లామిక్ బ్యాంకింగ్ ప్రకారం పనిచేస్తుంది. ఈ బ్యాంక్లో ఎవరైతే డిపాజిట్స్ వేస్తారో వాళ్ళందరూ నథింగ్ బట్ షేర్ హోల్డర్స్ లాంటి వాళ్ళు అనమాట. సో ఈ బ్యాంక్ అనేది ఎవరికైతే ఫైనాన్స్ చేస్తుందో, మనీ లెండ్ చేస్తుందో వీళ్ళందరూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌసింగ్ లోను ఒక బ్యాంక్ ఇచ్చింది, ఒక ఇస్లామిక్ ఏదైతే ఒక బ్యాంకు ఇస్లామిక్ లా ఫాలో అవుతుందో వాళ్ళు ఒక హౌసింగ్ లోన్ అనేది శాంక్షన్ చేశారు. ఈ హౌసింగ్ లోన్ మీద ఈ బ్యాంకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయదు. కానీ ఈ పర్సన్ ఎవరో ఈ లోన్ తీసుకొని ఉంటాడు. సో ఆ హౌస్ అనేది రెంట్కి ఇవ్వటం వల్ల వాళ్ళకి రెంట్ వస్తుంది. ఆ రెంట్లో కొంత షేర్ హోల్డింగ్ ఈ బ్యాంకుకు ఉంటుందన్నమాట. సో ఈ బ్యాంక్ ఎంతైతే షేర్ హోల్డింగ్ ఉందో ఆ అమౌంట్లో ఈ బ్యాంక్లో ఉన్న డిపాజిటర్స్కి షేర్ హోల్డింగ్ ఉంటుంది. దీన్నే ఇస్లామిక్ బ్యాంకింగ్ అని అంటాం అనమాట. సో ఇక్కడ ఇస్లామిక్ బ్యాంకింగ్ ఏవైతే బ్యాంక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాయో
వాళ్ళు లోన్స్ ఇచ్చినప్పుడు కానీ డిపాజిట్ చేసినప్పుడు కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయరు. కానీ అందులో ఉన్న డిపాజిట్స్ అందరినీ వాళ్ళు ఇచ్చే లోన్స్కి ఓనర్స్ని చేస్తారనమాట, అంటే షేర్ హోల్డర్స్ లాగా. సో వాళ్ళు ఇస్తారు కదా లోన్స్, ఆ లోన్స్ ఏ బిజినెస్కి అయితే ఇస్తున్నారో ఆ బిజినెస్లోంచి వచ్చే ప్రాఫిట్ని ఈ బ్యాంక్ తీసుకుంటుంది. ఆ ప్రాఫిట్ని ఈ బ్యాంకు వాళ్ళ డిపాజిటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. సో ఇలాంటి బ్యాంకింగ్ యాక్టివిటీనే మనం ఇస్లామిక్ బ్యాంకింగ్ అంటాం అనమాట. అకార్డింగ్ టు ఇస్లామిక్ లా ఆర్ షరియా లా, సో గివింగ్ ఆర్ టేకింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ prohibited. So, but it is simply distributing the bank profits among the depositors. Okay, whenever it is lending money also, it will not charge any interest anamata. Simply it will ask some shareholding whenever it is going to sanction loan to a particular business. So వాళ్ళు ఎవరికైతే లోన్స్ ఇస్తున్నారో ఇస్లామిక్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఫాలో అవుతున్న బ్యాంక్స్, ఆ లోన్కి ఇచ్చిన పర్సన్ దగ్గర నుంచి వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటారు. ఆ ప్రాఫిట్ని ఈ బ్యాంక్ యొక్క డిపాజిటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాన్నే మనం ఏమంటామంటే ఇస్లామిక్ బ్యాంకింగ్ అంటారు. సో దీస్ బ్యాంక్స్ ఆర్ గైడింగ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లామిక్ ఎకనామిక్స్ మీద ఈ బ్యాంక్స్ గైడ్ చేయబడుతున్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిట్ బ్యాంకింగ్. 9th వన్ వచ్చేసి యూనిట్ బ్యాంకింగ్. సో యూనిట్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ జనరలీ ఏ సింగిల్ బ్రాంచ్ small bank and which provides financial services to the local community in which it operates. So a bank is providing financial service to a local community in which it is operate. అంటే ఒక యూనిట్ బ్యాంకింగ్ అంటే ఒక బ్యాంక్కి ఒకే బ్రాంచ్ ఉంది ఒక ఏరియాలో. సో ఆ బ్రాంచ్ తప్ప ఇంకా ఆ బ్యాంక్కి ఎలాంటి బ్రాంచెస్ లేవు. సో ఆ బ్రాంచ్ ఆ ఏరియాలో ఉండే వాళ్ళకే బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే యూనిట్ బ్యాంకింగ్ అంటాం. యూనిట్ బ్యాంకింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ జనరలీ ఏ సింగిల్ బ్యాంక్ స్మాల్ బ్రాంచ్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు ద పీపుల్ వేర్ ఇట్ ఈస్ ఆపరేటింగ్. సో దట్ ఈస్ కాల్డ్ యూనిట్ బ్యాంకింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మిక్స్డ్ బ్యాంకింగ్. ద 10th వన్ ఈజ్ మిక్స్డ్ బ్యాంకింగ్. Mixed banking. So it is a type of banking in which deposits and investment activities take place simultaneously. So it is a type of banking in which investment and deposits take place simultaneously. So ante entante okay, it is also called as the dual function of the bank anamata. Oka bank lo డిపాజిట్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ అనేవి సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. అలాంటి బ్యాంకింగ్ యాక్టివిటీనే మనం ఏమంటామంటే మిక్స్డ్ బ్యాంకింగ్ అంటున్నాం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ అబౌట్ మిక్స్డ్ బ్యాంకింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చైన్ బ్యాంకింగ్. 11th వన్ ఈజ్ చైన్ బ్యాంకింగ్. చైన్ బ్యాంకింగ్. సో చైన్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే it is a form of banking when a small group of individuals control 3 or more banks which are independently chartered. Whenever a group of people controlling 2 or more banks independently they are chartered. అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కొన్ని డిఫరెంట్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ డైరెక్టరేట్ ఒక గ్రూప్ ఆఫ్గా ఫామ్ అయ్యి ఆ బ్యాంక్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటే దాన్ని మనం చైన్ బ్యాంకింగ్ అంటున్నాం అనమాట. ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి డిఫరెంట్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేసి రన్ చేస్తూ ఉన్నారు. దీన్నే మనం చైన్ బ్యాంకింగ్ అని అంటున్నాం అనమాట. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా ఫామ్ అవుతారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఫామ్ అయ్యి కొన్ని డిఫరెంట్ బ్యాంక్స్ని ఇండివిజువల్గా రన్ చేస్తూ ఉంటారు. దాన్నే మనం చైన్ బ్యాంకింగ్ అని అంటున్నాం అనమాట. సో దీస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓవర్ వ్యూ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఇండివిజువల్ బ్యాంక్స్ అనమాట. ఒక బోర్డు ఫామ్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ బ్యాంక్స్ యొక్క ఫంక్షన్స్ని ఓవర్ వ్యూ చేస్తూ ఉంటే దాన్ని మనం చైన్ బ్యాంకింగ్ అని అంటున్నాం అనమాట. ఏ చైన్ బ్యాంకింగ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ బ్యాంకింగ్ వెన్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కంట్రోల్ 3 or more banks which are independently chartered. Okay, that is called చైన్ బ్యాంకింగ్. సో నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ బ్యాంకింగ్. 12th వన్ రిలేషన్షిప్ బ్యాంకింగ్. రిలేషన్షిప్ బ్యాంకింగ్.
So it is in such a type of banking, the major needs of the customer are understood by banks, and accordingly banking services are provided to the individuals. సో అంటే ఏంటంటే ఈ రిలేషన్షిప్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఒక బ్యాంకు కస్టమర్స్ యొక్క నీడ్స్ని అర్థం చేసుకొని ఆ కస్టమర్స్ నీడ్స్ ప్రకారం ఆ బ్యాంకింగ్ స్కీమ్స్ కానీ ఆ బ్యాంకింగ్ పాలసీస్ అనేవి ఫార్ములేట్ చేస్తూ ఉన్నారనమాట ఇండివిజువల్ పర్సన్ కోసం. దాన్నే మనం ఏమంటున్నామంటే రిలేషన్షిప్ బ్యాంకింగ్ అనమాట. వెన్ ఏ బ్యాంక్ ఈజ్ మెయింటైనింగ్ బెస్ట్ రిలేషన్ విత్ ద కస్టమర్. ఎలా అంటే ఒక బ్యాంకు కస్టమర్స్ యొక్క నీడ్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళ స్కీమ్స్ని కానీ వాళ్ళ బ్యాంకింగ్ యొక్క పాలసీని కానీ ఫ్రేమ్ చేసి ఒక ఇండివిజువల్కి ఆఫర్ చేస్తూ ఉంటే దాన్నే మనం ఏమంటున్నామంటే రిలేషన్షిప్ బ్యాంకింగ్ అని అంటున్నాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కరస్పాండెంట్ బ్యాంకింగ్. కరస్పాండెంట్ బ్యాంకింగ్. కరెస్పాండెంట్ బ్యాంకింగ్. కరెస్పాండెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే కరెస్పాండెంట్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ that provides banking or financial services on behalf of other equal or unequal financial institutions. అంటే ఏంటంటే ఒక బ్యాంకు వేరొక బ్యాంకుకి బదులుగా ఈ బ్యాంకు ఆ బ్యాంకింగ్ యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ని పీపుల్స్కి అందజేస్తుంది. దాన్నే మనం కరస్పాండెంట్ బ్యాంకింగ్ అని అంటున్నాం. అంటే ఏంటంటే ఒక బ్యాంకు ఆన్ బిహాఫ్ ఆఫ్ అనదర్ బ్యాంక్ which is providing all the bank services to people, that is called correspondent banking. ఒక బ్యాంకు వేరే బ్యాంకు బదులుగా సో ఆ బ్యాంక్ ఇవ్వాల్సిన సర్వీస్ అన్నిటినీ ఒక పబ్లిక్ కానీ లేకపోతే ఒక బ్యాంకు ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి బదులుగా ఒక బ్యాంకు ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సర్వీసెస్ని పీపుల్కి ఆఫర్ చేస్తుంది అనమాట. దాన్నే మనం కరస్పాండెంట్ బ్యాంకింగ్ అని అంటున్నాం. కరస్పాండెంట్ అంటే ఒకరికి బదులు ఇంకొకరు యాక్ట్ చేస్తున్నారు. సో ఒక బ్యాంకుకి బదులు ఇంకొక ఒక కరస్పాండెంట్ అనే ఒక పర్సను ఆ బ్యాంకింగ్ ఇవ్వాల్సిన సర్వీస్ అని ఈ కరస్పాండెంట్ డెలివరీ చేస్తున్నాడు. దాన్నే కరస్పాండెంట్ బ్యాంకింగ్ అని అంటాం. లేకపోతే బ్యాంకింగ్ కరస్పాండెంట్, సింపుల్గా మనం బీసీస్ అంటాం ఫేమస్గా బ్యాంకింగ్ టెర్మినాలజీ బీసీస్, బ్యాంకింగ్ కరస్పాండెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. పేమెంట్ బ్యాంక్స్ కెన్ యాక్ట్ యాజ్ బీసీ ఆఫ్ అనదర్ బ్యాంక్, బీసీ ఫర్ అనదర్ బ్యాంక్. పేమెంట్ బ్యాంక్స్ అనేవి కొన్ని బ్యాంక్స్కి బ్యాంకింగ్ కరస్పాండెంట్స్గా యాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, పేమెంట్ బ్యాంక్స్ అనేవి ఒక ఎస్బీఐ అనేది లేకపోతే ఒక పెద్ద కమర్షియల్ బ్యాంక్ అనేది ఒక రూరల్ విలేజ్లో ఎప్పుడు బ్యాంకు ఒక తక్కువ స్మాల్ విలేజ్లో బ్యాంక్ అనేవి పెట్టరు. సో అలాంటి విలేజ్కి కూడా ఒక పెద్ద కమర్షియల్ బ్యాంక్ కనుక వాళ్ళ సర్వీస్ని ఒక స్మాల్ విలేజ్కి తీసుకువెళ్ళాలంటే ఇన్ బిట్వీన్ ఒక పర్సన్ యూజ్ చేసుకుంటారు. అదేంటంటే పేమెంట్ బ్యాంక్ అన్నమాట. పేమెంట్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ బ్యాంక్ యొక్క సర్వీస్ని ఒక విలేజ్కి ఆఫర్ చేస్తుంది. దాన్నే బ్యాంకింగ్ కరస్పాండెంట్ అంటాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ బ్యాంక్ ఏ పర్సన్ ఈజ్ ఆఫరింగ్ దట్ బ్యాంక్ సర్వీస్ టు పీపుల్ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్ ఈస్ కాల్డ్ కరస్పాండెంట్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ కరస్పాండెంట్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ different types of banking activities, different type of banking activities, okay, types of banking activities.